హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ అనుకున్నది అనుకున్నట్లు జరగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అయితే ఈ ఉగాది రోజు మేమైతే గుంటూరులో ఉన్నామన్నమాట. గుంటూరులో మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఈసారి సెలబ్రేషన్స్ అయితే వాళ్ళతో జరుపుకున్నాం అనమాట. ఏం చేసాము, ఎలా చేసాము అనేది అయితే ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. మార్నింగ్ లేవగానే ఇళ్ళది శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత ఇంకా మనకు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఇక్కడైతే రైస్ ఉడుకుతుంది పులిహోర చేయడానికని. ఇంక నేనైతే టీ పెట్టేశాను. మార్నింగ్ లేవగానే మనకైతే ఒక టీ అయితే పడాల్సిందే కదా. ఇంక ఇక్కడ గారెలు అయితే వచ్చేయటానికి ఇంకా అవి కడిగి అయితే పెట్టారు, మినపగుళ్ళు. ఇంకా అవైతే మిక్సీ వేసి చేసుకోవటమే. ఇంకా టీ అయితే కాగినాయి అనమాట. టీ తాగుతున్నాను నేను. ఫస్ట్ మనం ఏ పని చేయాలన్నా కానీ టీ అయితే పడాల్సిందే కదా. టీ తాగుతున్నాను అనమాట. కొంతమంది అనుకోవచ్చు పూజ చేసేటప్పుడు టీ ఏంటని. నేనైతే పూజ చేయట్లేదు, ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే నేను చేస్తాను కదా. ఇక్కడైతే ఇంకా మా ఆడపడుచు చేస్తున్నాను అనమాట. ఇంకా మనం ఓన్లీ సైడ్ ప్రిపరేషన్స్ అనమాట, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని. ఇంక ఇక్కడైతే గారెలు అయితే చేస్తున్నాను. ఇంకా పులిహోరకి రైస్ అయితే ఆరబెట్టాము, అలా కొంచెం ఆరాలి కదా అని. చింతపండు అయితే ఉడకబెట్టింది ఉంది. ఇంకా చింతపండు పులిహోర చేద్దాంలే అని అన్నారు. అందుకని ఇంకా లెమన్స్ అయితే పక్కన పెట్టేసాము. మనం చింతపండు పులిహోరలో కనుక కొంచెం లెమన్ కూడా పిండుకుంటే అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా మసాలా గారెలు అయితే చేస్తామంటే, మసాలా గారెలు అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అవన్నీ వేస్ట్ చేస్తారు కదా, అవి అయితే చేస్తున్నాం అనమాట. గారెలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే గారెలు తిన్నాను అనమాట. నాకు ఫస్ట్ నుంచి అయితే అలవాట్లేదు. చాలామంది అంటూ ఉంటారు కదా, వింటే రామాయణం వినాలి, తింటే గారెలే తినాలని. కానీ నాకెందుకు ఇష్టం ఉండదు గారెలు. ఇంకా ముందు రోజు అమావాస్యని ఫొటోస్ అయితే క్లీన్ చేయలేదన్నమాట. అందుకని మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి ఫొటోస్ అయితే క్లీన్ చేసుకుంటుంది. ఇంకా పిల్లలు కూడా లేచారనమాట. ఇంకా వాళ్ళకి బ్రష్లు చేపించేసి ఇంకా వాళ్ళని కూడా రెడీ చేయాలి. స్వెట్టింగ్ ఎక్కువ ఉండటం వల్ల నాకైతే కుంకుమ కారుతుంది. అందుకే నేను మ్యాక్సిమం పైన కుంకుమ పెట్టుకోకుండా స్టిక్ లాంటిది పెట్టుకుంటాను, అదైతే కారదని చెప్పేసి. ఇక్కడ నేనైతే మ్యాంగో కట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే చెట్టు ఉంది, కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. పక్కన వాళ్ళకి చెట్టు ఉంటే వాళ్ళు అయితే ఇచ్చారంట. ఇంకా అవైతే కట్ చేస్తున్నాము చిన్న చిన్న ముక్కలుగా. మనకేంటంటే ఇంకా హైదరాబాద్లో అన్నీ కొనుక్కోవాల్సిందే కదా. చింతపండు అయితే నానబెట్టేసాం, బెల్లం కూడా తురిమి ఉంచాను. ఉప్పు కారం అంటే లైట్గా వేసుకుంటాం, మరీ ఎక్కువైతే వేసుకోము. చూడండి ఇక్కడ వేప పూత కూడా తీసి కడిగి పెట్టామన్నమాట. చింతపండు అయితే ఒకసారి కడిగి నానబెట్టుకున్నాం కదా, ఇదైతే బాగా పిండుకోవాలన్నమాట రసం వచ్చేటట్టు. కొంతమంది ఏంటంటే వాటర్ లాగా చేస్తారు, మేమైతే చిక్కగా చేసుకుంటాము. మా చిన్నప్పుడైతే ఇది ఎక్కువ ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు కాదనమాట, గుడిలో చేస్తారు. ఇంకా ఇంటింటికి వచ్చి పంతులు గారు ఉంటారు కదా, వాళ్ళే పెట్టి వెళ్ళిపోతారనమాట. అప్పుడు మర్రి ఆకులు ఉండేవి, మర్రి చెట్టుకున్న ఆకులు తీసుకొచ్చేవాళ్ళు. ఆ ఆకుల్లో పెట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్ళేవాళ్ళు. మార్నింగ్ బ్రష్ చేయగానే అదైతే కొంచెం కొంచెం అయితే ఎక్కువ పెట్టేవాళ్ళు ఏం కాదు, ఒక స్పూన్ అట్లా పెట్టేవాళ్ళు. అదే కొంచెం అట్లా చేతిలో వేసుకొని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుంటున్నారు, లేకపోతే గుడికి వెళ్ళినా గుడిలో కూడా పెడుతున్నారనమాట. ఉగాది పచ్చడాని కానీ ఎక్కువైతే ఏం తినేమో, 1-2 స్పూన్లు అంతే. నాకైతే ఇష్టం అనమాట. కొంతమంది అయితే తినరు కదా, నేనైతే తర్వాత కూడా తింటాను. అందరికి పెట్టిన తర్వాత కూడా నాకు పుల్లగా ఉండేవంటే ఇష్టం, ఎందుకు ఎక్కువ తింటూ ఉంటాను. చాలామంది ఇందులో ఉగాది పచ్చడి తినగానే వాళ్ళకి ఏ టేస్ట్ అయితే తెలుస్తుందో వాళ్ళ లైఫ్లో కూడా అలానే ఉంటుందని అంటూ ఉంటారు. నాకైతే అవన్నీ అయితే ఏం తెలియదు అనమాట. ఇంకా కొత్త సంవత్సరము మనం ఈ రుచులన్నీ తింటాం, మన లైఫ్లో కూడా ఇన్ని విధాలుగా ఉంటుంది జీవితం అనేది చెప్పడానికి పరమార్థం అని చెప్తూ ఉంటారు. ఇక్కడైతే పులిహోర, ఉగాది పచ్చడి, గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మా ఆడపడిచేమో పొంగల్ చేస్తుంది అనమాట. దేవుడికి పొంగల్ చేద్దామని చెప్పేసి పాలు పొంగిస్తారు కదా, ఇంకా దేవుడికైతే అన్ని సపరేట్గా గిన్నెల్లో తీసైతే పక్కన పెడుతున్నాను. ఇంకా పిల్లలకైతే ముందు రోజు నేను బట్టలు అయితే తీసుకొచ్చాను. నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే అమ్మ డబ్బులు ఇచ్చిందనమాట తీసుకోమని. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ముందు రోజే కొనేసి ఉంచానమాట. ఇంకా సింపుల్గా ఉండేవే తీసుకున్నాను. ఇంక ఈ శారీ వచ్చేసి నేను సంక్రాంతికి కట్టుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడైతే ఇంటికి వెళ్ళలేదు కదా, అందుకని ఇప్పుడైతే కట్టుకుంటున్నాను అనమాట. బ్లౌజ్ కూడా మొన్నే స్టిచ్ చేశారు. ఇంక ఈ శారీ కట్టుకున్నాక లుక్ ఎలా ఉంది ఏంటనేది అయితే చూపిస్తాను. ఇంకా గుడికి వెళ్దామని అయితే అనుకుంటున్నాం, పని కూడా మొత్తం అయిపోయింది. శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా జ్యువెలరీ అట్లాంటివి అయితే ఎక్కువైతే ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది, ఇంకా స్వెట్టింగ్ వస్తూ ఉంటుందిలని.
ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఉండే దగ్గరలో చుట్టుగుంటలో పోలేరమ్మ తల్లి టెంపుల్ ఫేమస్ అనమాట. టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇంకా అందరం ఎటు రెడీ అయిపోయి కొత్త బట్టలు వేసుకున్నారు కదా! వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అందులో సండే అంటే ఇంకా వెళ్తూ ఉంటారు కదా గ్రామ దేవతల దగ్గరికి. అందుకని చెప్పి అయితే వెళ్ళామన్నమాట. ఎండ అయితే బాగానే ఉంది. ఇంట్లో ఉంటే తెలియట్లేదు కానీ బయటకొస్తే ఎండ ఎక్కువగానే ఉంది. ఇంకా అక్కడ సోడా బండి ఉందనమాట. సోడా తాగుదాంలే అని అయితే ఆగామన్నమాట. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు ఎవరికి ఏం కావాలి ఏంటి అనేది. మేమైతే బ్లూబెర్రీ అయితే తీసుకున్నాము. ఇంకా ఎండ బాగా ఉందని పక్కనే వాళ్ళదే ఫ్రూట్స్ షాప్ కూడా ఉంది. ఇంకా అక్కడ చైర్స్ ఉంటే కూర్చుంటే ఇంకా పిల్లల్ని అయితే అక్కడ కూర్చోబెట్టామన్నమాట. అప్పుడు ఇంకా ఒకళ్ళు వచ్చి ఫ్రూట్స్ ఎంత అనగానే ఇంకా వాళ్ళందరూ అయితే నవ్వుకున్నారు పిల్లలు. బాగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల ఇంకా ఈ సుగంధ కానీ ఇట్లా ఏదన్నా కొంచెం తాగినట్లయితే బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. నేను మ్యాక్సిమం అయితే బయటికి వెళ్తే లెమన్ తాగనులేండి. సుగంధ కానీ లేకపోతే బ్లూబెర్రీ సోడా కానీ తాగుతాను. ఎందుకంటే మనకి ఎక్కువ దాహం వేసినట్టు ఉంటుంది. వాటర్ తాగామనుకోండి వామిటింగ్ అవుతూ ఉంటుంది. అదే ఈ సోడా కానీ ఇట్లా ఏదైనా తాగితే మనకి కొంచెం ఆ వాటర్ తాగాలనే ఫీలింగ్ అని అయితే తగ్గుతుంది. మ్యాక్సిమం సమ్మర్లో బయటికి వెళ్తే నేను జ్యూసులు అట్లా అయితే ఏం తాగను. సుగంధ సోడా మాత్రం తాగుతూ ఉంటాను. మీలో ఎంతమందికి సుగంధ సోడా ఇష్టమో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇట్లాంటి సింపుల్గా ఉండే శారీస్ ఏంటంటే రెగ్యులర్గా కట్టుకోవటానికి కూడా బాగుంటాయి అన్నమాట. నాకైతే ఇట్లా ఉండేవి ఇష్టము. ఎందుకంటే హెవీగా ఉన్నాయనుకోండి పిల్లలతోటి మనం జర్నీ చేసేటప్పుడు కానీ ట్రావెలింగ్లో అట్లాగా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఉంటే కనుక అంత అనిపించదు. ఎందుకంటే వీళ్ళు పిల్లలు ఏంటంటే ఒళ్ళో కూర్చొని తొక్కేస్తూ ఉంటారు, లాగుతూ ఉంటారు. అసలు ఎక్కడ పిన్స్ పడిపోతాయో అనిపిస్తూ ఉంటుంది. ఇలా సింపుల్గా ఉన్నాయనుకోండి నలిగినా కానీ అంత అనిపించదు. అదే పట్టు శారీస్ అనుకోండి ప్రతిసారి డ్రై వాష్కి ఇచ్చుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇట్లాంటివి బెటర్. ఇంకా మా పాప ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా పడుకున్నాను ఎండ ఎక్కువగా ఉందిలే అని చెప్పేసి ఇంకా తను ఏంటంటే ఫోన్ ఇవ్వమని గొడవ చేస్తుంది. నేను ఫోన్ ఇవ్వట్లేదని నన్ను అయితే కొడుతుంది అనమాట. ఇంకా మేము వస్తూ అయితే చికెన్ అయితే తీసుకొస్తే మా ఆడపడుచు అయితే వండుతుంది. మామూలుగా అయితే పండగ రోజు తినకూడదు కదా, కాకపోతే ఉగాది రోజు అంటూ ఉంటారు కదా నాన్ వెజ్ తిని అందులో ఉన్న ఎముక పళ్ళెంలో కనుక కొడితే కాశీలో గంట కొట్టినట్టని. నా చిన్నప్పుడు అయితే నేనైతే అదైతే విన్నానమాట. ఇంకా వద్దులే అన్నా కానీ ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు. అదైతే తినేసి ఒక 1 అవర్ అయితే పడుకున్నాము. పిల్లలైతే ఆడుకున్నారు, వాళ్ళైతే పడుకోలే. ఇంకా పైన ఓపెన్ ప్లేస్ చాలా ఉండటం వల్ల ఏంటంటే ఈవినింగ్ 4 అయిన దగ్గర నుంచి బాగా చల్లగా ఉంటుంది. బయట అయితే మంచం వేసుకొని కూర్చున్నాము. ఇంకా పుచ్చకాయ కట్ చేసి ఇస్తే పిల్లలకి పెడుతూ నేను కూడా తిన్నాను. సమ్మర్లో అయితే ఎక్కువగా ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే బయట కూర్చోవడానికి అట్లా ఇంట్లో ఎక్కువసేపు ఫ్యాన్ కింద ఉన్న ఏసీలో ఉన్నా కానీ హెల్త్ పాడైపోతూ ఉంటుంది కదా. ఫ్యాన్ కింద ఎక్కువసేపు ఉన్నా కానీ తలనొప్పికి అట్లా ఉంటుంది. ఇంకా బయట కూర్చున్నాం కదా ఈవినింగ్ పైన అయితే పక్షులు అయితే బాగా ఎగురుతున్నాయి అనమాట. నేను వీడియో తీద్దామని కెమెరా ఆన్ చేయగానే అవేమో ఎటు ఒకటి వెళ్ళిపోతున్నాయి ఫాస్ట్గా. అట్లా చాలాసేపు అయితే ట్రై చేశాను అనమాట. అక్కడక్కడ కొంచెం అయితే కనిపిస్తుంది. ఇంకా చెట్ల మీద కొంగలు అవన్నీ ఇంక ఈవినింగ్ టైం కదా అంటూ ఉంటారు కదా పక్షులు గూటికి చేరే వేళ అని. ఇంకా పక్షులన్నీ అయితే గూటికి అయితే చేరుతున్నాయి. ఇంకా పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలకి ఏంటంటే ఇక్కడ ఇంకా ఎక్కువ కొంచెం ప్లేస్ ఉందనుకోండి ఆడుకోవడానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి వీళ్ళు కూడా ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు అటు ఇటు తిరిగి. మనం ఏంటంటే రూమ్స్లో ఉంచితే వాళ్ళు ఏంటి ఏవో ఒకటి తీసి పడేయటం అట్లా చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడక్కడే కాబట్టి వాటర్ బయట ఏదన్నా గిన్నెలు కడగటం అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అదే బయట అనుకోండి మనతో సంబంధం లేకుండా ఏవో ఒక ఆటలు అయితే ఆడుకుంటూ ఉంటారు. పిల్లలే ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా, ఇంక ఇక్కడ పిల్లలు ఉండేసరికి వాళ్ళతో కలిసి అయితే ఆడుకుంటున్నారు. ఇంట్లో ఉంటే టీవీ ఫోను లేకపోతే మమ్మల్ని ఏదో ఒకటి కొట్టడం గిల్లటం చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడైతే ఫోన్ కూడా అంత ఎక్కువైతే అడగట్లేదు, ఆడుకుంటున్నారు. పైన అయితే బాగా చల్లగా గాలి కూడా వస్తుందన్నమాట. మ్యాక్సిమం ఒక 3 to 4 అవర్స్ అయితే ఇంకా బయటే స్పెండ్ చేసామన్నమాట. అలాగా ఇంకా ఈవినింగ్ పిల్లలైతే ఇంకా తర్వాత స్నానాలు చేపించి వాళ్ళకైతే ఫుడ్ పెట్టాను. తర్వాత ఇంకా మేము కూడా ఇంకా మా హస్బెండ్కి నెక్స్ట్ డే వర్క్ ఉందని చెప్పి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ అంటే నెట్ కనెక్షన్ ఉంది, ఇక్కడ నెట్ లేదు, సరిపోదని చెప్పేసి ఇంకా నైటే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా ఉంది కదా టిఫిన్ ఏదైనా చేద్దాంలే అనుకుంటే ఇంకా టిఫిన్ రవ్వ దోశ అయితే తీసుకొచ్చారు. ఇంకా టిఫిన్ అది చేసిన తర్వాత నైట్ 9:30కి అట్లా అయితే వెళ్ళిపోయాను అనమాట. మా ఉగాది ఈసారి ఇలాగా గుంటూరులో జరిగింది. మా పాప ఏంటంటే ఇంకా నేను డ్యాన్స్ వేస్తాను తీయమ్మ ఫొటోస్ అంటా ఉంటే ఇంకా అట్లా తీసాను అనమాట.
తనకి బాగా ఇంట్రెస్ట్ డాన్స్ వేయటం కానీ అట్లాగా. ఇంకా పిల్లలు ఏంటంటే చాక్ పీస్తో గీసుకొని ఈ బాక్సులు అట్లా ఉంటాయి కదా, ఆ గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. కొంచెం మాకు కూడా అంత విసుగు అనిపించలేదు, ఎందుకంటే పిల్లలతో ఉన్నప్పుడు మమ్మల్ని అంత ఎక్కువ అయితే కదిలించరు, వాళ్ళే ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉంటే ఏంటంటే ఇంక వాళ్ళిద్దరే కావడం వల్ల ప్రతిసారి వచ్చి ఏదో ఒకటి అన్ని విసిగిస్తూ ఉంటారు, బాగా ఇదిగా అనిపిస్తుంది. ఇంకా అందుకని వాళ్ళకు కూడా గుంటూరు అంటే ఇష్టపడుతూ ఉంటారు. అందుకే హైదరాబాద్లో ఉండొద్దు, మనం గుంటూరులో ఉందామని గొడవ చేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే ఉండక తప్పదు కదా, ఇంకా జాబ్ పర్పస్ మీద వచ్చినప్పుడు మనం దానికి తగ్గట్టు అయితే ఉండాలి కదా. ఇంక ఇక్కడైతే ఒక దీపావళికి తెచ్చినవి కొన్ని బాంబులు ఇంకా ఏవో ఉన్నాయన్నమాట. ఇంకా అవి తీసుకొని అయితే వెలిగిస్తూ ఉన్నాడు, కాకర పొవ్వొత్తులు అవన్నీ అయితే. అంతకుముందు అనేవాళ్ళు పిల్లలు కొంచెం పెద్ద అయితే మాట వింటారులే అని, కానీ వీళ్ళేమో పెద్ద అయ్యాక ఇంకా గొడవ అయితే ఎక్కువ చేస్తున్నారు. చిన్నప్పుడే బాగుంది, మాటలు రానప్పుడైతే అనిపిస్తూ ఉంది నాకైతే.